హాయ్ హలో నమస్తే. గ్యాస్ లైటింగ్ ఎలక్షన్ కమిషన్ గ్యాస్ లైటింగ్ ది సిటిజన్స్ అని లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక కామెంట్ చేశాడు. ఏంటి గ్యాస్ లైటింగ్? తెలుసు కదా, గ్యాస్ లైటింగ్ అంటే గ్యాస్ కొట్టడం. కోర్స్ గ్యాస్ లైటింగ్ అంటే ఎగ్జాక్ట్గా గ్యాస్ కొట్టడం కాదు, లైట్ తీసుకోవటం. మీరు ఏదైనా ఒక స్టేట్మెంట్ చేసినప్పుడు మీ యొక్క సైకలాజికల్గా మిమ్మల్ని కిందకి లాగటం, డౌన్ చేయటం. ఓకే, అంటే జనరల్గా అధికారులు, పెద్దోళ్ళు, మనకంటే పెద్దవాళ్ళుగా భావించే వాళ్ళు, మన సైకలాజికల్గా ఫీలింగ్ అంటే మీరు తప్పు చేస్తున్నారని అంటే లేదు ఇలానే చేయాలి, నువ్వు పొరపడుతున్నావు అని చెప్పి మనల్ని డౌన్ చేస్తారనమాట. అది యాక్చువల్గా అతను గ్యాస్ లైటింగ్ అని ఒక పదం వాడాడు. ఓకే, అంటే నువ్వు సీరియస్ ఎలిగేషన్ చేస్తే దాన్ని లైట్గా తీసుకోవటం, దాన్ని లైట్గా డౌన్ చేసేయటం. ఫ్యాకల్టీ ఒక సీరియస్ తప్పు చెప్తున్నాడు అనుకోండి, ఫ్యాకల్టీ స్టూడెంట్ సీరియస్కి లేచి సార్ అది అక్కడ తప్పు చేస్తున్నారు సార్, మీరు తప్పు చేస్తున్నట్లున్నారు అని అంటే ఫ్యాకల్టీ అన్ని డౌన్ చేసి అలాగే ఇది డిఫరెంట్ మెథడ్, ఇలానే చేయాలి, నీకు తెలియదులో కూర్చో అన్నాడు అనుకోండి, స్టూడెంట్ డౌన్ అయిపోతాడు కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గ్యాస్ లైటింగ్ ది సిటిజన్స్ అని ఒక పదం వాడాడు లీడర్ ఆఫ్ అపోజిషన్. ఎందుకు? ఎలక్షన్ ఇర్రెగ్యులారిటీస్ గురించి మాట్లాడుతుంటే, ఈవీఎం హ్యాండ్లింగ్లో గురించి మాట్లాడుతుంటే, సీరియస్ చర్చ జరుగుతుంటే, ఓటర్ లిస్ట్ డిస్క్రిపెన్సీ గురించి సీరియస్గా చర్చ జరుగుతుంటే, ఇప్పుడు ఇంకో స్కామ్ అని కొత్త స్కామ్ వస్తే కౌంటింగ్ డేస్ పెరుగుతా ఉన్నాయి. ఎందుకు? ఒక ఎలక్షన్ అయిపోయిన దానికి కానీ కౌంటింగ్ డేస్ ఎందుకు డిఫరెన్స్ పెరుగుతున్నాయి? అసలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒక సెలెక్టివ్గా కొంతమందికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పెట్టి కొంతమందికి ఎందుకు చేయట్లేదు? అపోజిషన్ని టార్గెట్ చేసి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? అపోజిషన్ వాళ్ళ మీద ఏమో కేసులు పెడుతున్నారు. ఇవన్నీ కూడా సీరియస్ క్వశ్చన్స్ రైజ్ చేస్తుంటే గవర్నమెంట్ అండ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా సీరియస్ క్వశ్చన్స్ రైజ్ చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ సింపుల్గా ఏమంటుందంటే ఇది అంటే ఈ పెద్ద సమస్య కాదు, ఇది ఎలానే ఉంటాయి అని గ్యాస్ లైటింగ్ చేస్తున్నారు, సింపుల్గా కొట్టుపడేస్తున్నారు దాన్ని అనేది అతను ఒక కామెంట్ చేశాడు లీడర్ ఆఫ్ అపోజిషన్. ఎలక్షన్ కమిషన్ ఇస్ గ్యాస్ లైటింగ్ సిటిజన్స్ అని. ఓకే, ఎలక్షన్ కమిషన్ అదేమంటే మేము రూల్ ప్రకారం వెళ్తున్నాం అంటున్నారు. అంటే సీరియస్ ఎలిగేషన్ చేస్తున్నారు. అంటే మార్కర్ పెన్నులు తీసుకొచ్చి మీరు రాయటం ఏంటండి, అది దానివల్ల తుడిపేసుకొని డూప్లికేట్ ఓట్ వేస్తారంటే వీఆర్ గోయింగ్ యాజ్ పర్ రూల్స్, దట్ ఈస్ ఎ మోడర్న్, మీకు తెలియదులో కూర్చోండి అంటే సీరియస్ అబ్జెక్షన్ని డౌన్ చేసేస్తున్నారు సింపుల్గా. ఎవ్రీథింగ్ యాజ్ పర్ రూల్ అని చెప్తున్నారు. ఇర్రెగ్యులారిటీస్ ఏం లేవు, మొత్తం ఫెయిర్గా ఉన్నాయని బేస్లెస్ ఎలిగేషన్స్ అని పదాలు వాడుతున్నారు. ఓకే, వితౌట్ గివింగ్ డీటెయిల్డ్ డేటా, ఒక ఎలక్షన్ మ్యానిపులేషన్ మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు డీటెయిల్డ్ డేటా ఇవ్వకుండా, ఇండిపెండెంట్ ఆడిట్స్ యొక్క రిపోర్టుల్ని బయట పెట్టకుండా, వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలకి స్ట్రాంగ్గా సమాధానం చెప్పకుండా సింపుల్గా గ్యాస్ లైటింగ్ చేస్తున్నారు. అంటే మేము రూల్స్ ప్రకారం చేస్తున్నాము, బేస్లెస్ ఎలిగేషన్స్, మీకు తెలియదులే ఇలానే ఉంటుంది అని లైట్ ఆన్సర్లు ఇస్తున్నారు. ఎందుకు అనేది మరి అతను లీడర్ ఆఫ్ అపోజిషన్ చేసినటువంటి గ్యాస్ లైటింగ్ అనేది కరెక్టే కదా. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఓవర్గా కమ్యూనికేట్ చేసేది గతంలో. అంటే ప్రతిదానికి చెప్పేవారు, ఇదిగో మేము అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము, రేపు పొద్దున ఇదిగో వీఆర్ గివింగ్ దిస్ జీవో దీని వైపు ఇస్తున్నామని గతంలో చాలా క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ చేసేది గతంలో ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు అది ఎత్తేసారు. స్క్రూటినీ ఎవడన్నా మేము స్క్రూటినీ చేస్తామంటే ఎలా చేసేవాడు, వచ్చి చూసుకోమనేవాళ్ళు. ఓకే, వాళ్ళు చేసి వాళ్ళందరూ కూడా చాలా న్యూట్రల్గా కనిపించేవాళ్ళు. ఏ ఏ యొక్క పార్టీకి ఫేవరబుల్గా లేనట్టుగా చాలా న్యూట్రల్గా కనిపించేవాళ్ళు ఎలక్షన్ కమిషన్ గతంలో. బట్ ఇప్పుడు ట్రస్ట్ పోయింది. ఇది డెమోక్రసీకి వ్యతిరేకము అని సీరియస్ క్వశ్చన్ రైజ్ చేస్తే సింపుల్గా వాళ్ళు ఏమన్నారంటే మేము
కరెక్ట్గా చేస్తున్నాంలే, మీకు తెలియదు కూర్చోండి అంటున్నారు. గ్యాస్ లైటింగ్ అది. అందుకే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ ద ఎలక్షన్ కమిషన్ ఈజ్ గ్యాస్ లైటింగ్ ది సిటిజన్స్ అని రాశాడు అతను. అన్ఈక్వల్ ట్రీట్మెంట్ పర్సెప్షన్ ఇస్తున్నారు. అపోజిషన్ లీడర్స్ మీద కేసు పెడితే టక్కన ఎత్తేస్తున్నారు, పోలీస్ స్టేషన్లో పడేస్తున్నారు. అదే రూలింగ్ పార్టీ వాళ్ళు అయితే టైం తీసుకొని ఆలోచించి నోటీసులు ఇచ్చి డిలే చేస్తున్నారు. కొన్ని కాంట్రవర్షియల్ మీద సైలెన్స్కుంటారు, కొన్నిటి మీద ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతారు. ఇదేంటండి ఈ వివక్ష ఏంటి, ఈ బయస్ ఏంటి అని ఎలక్షన్ కమిషన్ అడిగితే వివక్ష ఏం లేదు, మాకందరూ ఒకటే అంటున్నారు. అంటే మీరు కొద్దిగా వివక్షలాగా కనిపిస్తున్నారు అంటే వివక్ష ఏం లేదు, మాకందరూ ఒకటే గ్యాస్ లైటింగ్ చేస్తున్నారు. డెమోక్రసీ అనేది ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి, డెనియల్ ఇవ్వకూడదు, డౌట్ అనేది ఉండకూడదు, డిస్లాయల్టీలో కనబడకూడదు అని ఎలక్షన్ కమిషన్స్ ప్రశ్నిస్తే వాళ్ళు దాన్ని ఎక్నాలెడ్జ్ చేయట్లా. అందుకనే ఇతను రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషను అతనేమి ఎలక్షన్స్ పెట్టద్దు అనలా, మేము ఎలక్షన్స్ బాయ్కాట్ చేస్తున్నాం అనలా. పోనీ అసలు అతను ఈవీఎంని ఎత్తేసి బ్యాలెట్ పేపర్ పెట్టండి కూడా అనలా. అతను ఒకటే అడుగుతున్నాడు, అకౌంటబిలిటీ ట్రాన్స్పరెంట్గా ఉండండి అని మాత్రం అడుగుతున్నాడు. అకౌంటబుల్గా ఉండండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి, ఇవన్నీ వద్దు అని అంటే సింపుల్గా గ్యాస్ లైటింగ్ చేస్తున్నారు. మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నాము, మేము అకౌంటబిలిటీనే ఉన్నాము, మేము న్యూట్రల్, మేము యాజ్ పర్ లా పోతున్నాము అని చెప్పేసి తక్కని దించేస్తున్నారు. అంత సీరియస్ కన్సర్న్స్ని, ప్రజలు లేవనెత్తిన సమస్యల్ని. ఓకే, ఇప్పుడు బాటమ్ లైన్ ఏంటంటే సిటిజన్స్ అనేవాళ్ళు చాలా వెరిఫైయబుల్గా ప్రాసెస్ బేస్డ్ కన్సర్న్స్ని లేవనెత్తారు. లేవనెత్తారండి. అవన్నిటిని సింపుల్గా డిస్మిస్ చేస్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా డిస్మిస్ చేస్తున్నారు. అంతేం లేదు, అదేం లేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా. ఓకే, ఎవడో పెద్ద పుస్తకం రాశాడు, మొత్తం తప్పు రాసేవాడి పుస్తకం అంటే నీకు తెలియదు లేదు కరెక్టే అని చెప్పి ఇగ్నోర్, అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఇగ్నోర్ చేయటం, డిస్మిస్ చేస్తున్నారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా. పబ్లిక్కి సెల్ఫ్ డౌట్స్ ఉన్నాయి. ఉన్నప్పుడు ట్రాన్స్పరెన్సీ మిస్ అయ్యింది. వాళ్ళు అడుగుతున్నారు అన్నప్పుడు సింపుల్గా నువ్వు గ్యాస్ లైట్ చేస్తున్నావు. అందుకే లీడర్ ఆఫ్ అపోజిషన్ రోట్ నెక్స్ట్ దట్ ఈసీ ఈజ్ గ్యాస్ లైటింగ్ ది సిటిజన్స్ అని రాశాడు. సిటిజన్స్ రైజ్ చేసినటువంటి ఈవీఎంల మీద, వీవీప్యాట్ ట్రాన్స్పరెన్సీ మీద, ఈవీఎంస్ని ఎందుకు ఈవీఎంస్ సిటిజన్స్ సోషల్ మీడియాలో ఈవీఎంస్ని ఈజీగా మనం హ్యాక్ చేయొచ్చు, చిన్న శాంపిల్స్ తీసుకొని వీవీప్యాట్ స్లిప్స్ని మీరు ఒకసారి వెరిఫై చేయండి, ఇటన్నిటిని గ్యాస్ లైటింగ్ చేసేసారు. అదేం లేదు, ఇలా ఇంపాసిబుల్ ఈవీఎంని మ్యానిపులేట్ చేయడం, వీవీప్యాట్స్ అవసరం లేదు, అది అవసరం లేకుండానే మనకి ఈవీఎంలు సరిపోతాయి, ఇట్లా గ్యాస్ లైటింగ్ చేసేస్తున్నారు సిటిజన్స్ రైజ్ చేసిన క్వశ్చన్స్ని. ఓకే, ఎడిషన్స్ డిలీషన్స్, ఎలక్షన్స్కి సంబంధించిన ఓటర్ రోల్, సడన్ ఎలక్షన్స్, సడన్ డిలీషన్స్ వస్తున్నాయి, సడన్ స్పైక్ వస్తుంది, సడన్గా డూప్లికేట్లు తీసేస్తున్నారు. డూప్లికేట్స్, ఇన్వాలిడ్ ఎంట్రీస్ వేలల్లో వస్తున్నాయండి. ఓకే, జెన్యూన్ నేమ్స్ని తీసేశారు. వాళ్ళు వచ్చి చెప్పారు నా ఓటు తీసేశారండి అని. జెన్యూన్ ఓటర్లు బతికున్న వాళ్ళని చచ్చిపోయేవారని చెప్పి చేశారు అని చెప్తే సింపుల్గా ఇవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పి సింపుల్గా గ్యాస్ రేట్ చేసేస్తున్నారు. ఫేక్ న్యూస్, ఏం ఎక్స్ప్లెనేషన్, అంత ఫేక్ న్యూస్ లేదు, అంత ఫేక్ న్యూస్, అది ఏం లేదు, అదేం లేదు, బతికున్న వాళ్ళు చచ్చిపోయినారని మేమేమి తీసేయలేదు అంటారు. ఆడొచ్చి ఆల్రెడీ చెప్పాడుగా నేను బతికున్నానంటే నా ఓటు లేదు, నేను చంపేసిన వాళ్ళ లిస్ట్లో ఉందండి నాదంటే. సింపుల్గా గ్యాస్ లైటింగ్ ది సిటిజన్స్. అంత ఫేక్, ఏది వాడు బతికొచ్చినట్టు ఫేకా? అదే సీసీటీవీ ఫుటేజ్లు, డేటా ట్రాన్స్పరెన్సీ ఇవ్వండి సార్ అంటే, ఫుటేజ్లు ఇవ్వండి అండి, మెషిన్ రీడబుల్ ఓటర్ డేటా ఇవ్వండి అని అంటే అది ఇవ్వటం కుదరదు. ఆడవాళ్ళు ఫోటోలు తీసుకుంటారు మీరంటే. మెట్రో స్టేషన్లో కెమెరాలు ఉంటాయి, రైల్వే స్టేషన్లో కెమెరాలు ఉంటాయి, బస్సు స్టేషన్లో కెమెరాలు ఉంటాయి. ఓకే, ఎక్కడ పెడితే అక్కడ కెమెరాలు ఉంటాయి, ఎక్కడ పెడితే అక్కడ సీసీ కెమెరాలు పెడతారు. అంటే ఆడవాళ్ళు ఓన్లీ మగవాళ్ళు తిరుగుతుంటారా? ఆడవాళ్ళు ఫోటోలు తీసుకుంటారట రిలీజ్ చేస్తే. ఓకే, సరే, ప్రజలకి రిలీజ్ చేయలేదు, పోలీస్ డిపార్ట్మెంట్కి రిలీజ్ చేయాలి కదా, అథారిటీస్కి రిలీజ్ చేయాలి కదా, అపోజిషన్ నాయకుడికి అని ఇవ్వాలి కదా. మొత్తం సీక్రెట్ ఎన్క్వైరీ, ఓటర్ లిస్టు, సీసీ కెమెరాలు మూసేసి
సీరియస్ క్వశ్చన్ రైజ్ చేస్తే మేము చాలా ట్రాన్స్పరెంట్, అది ప్రైవసీకి సంబంధించింది, గ్యాస్ లైటింగ్ చేశారు. ఓట్ చోరీ, ఓట్ థెఫ్ట్ ఎలిగేషన్స్ నెత్తి నోరు కొట్టుకుంటుంటే లక్షల ఓట్లు చేస్తున్నారంటే సింపుల్గా లేదు మేము చాలా ట్రాన్స్పరెంట్గా చెబుతున్నాం అని చెప్తున్నారు. ఈవీఎంలో గిచ్చేసి వస్తున్నాయి, ఎర్రర్స్ వస్తున్నాయి, ఓకే ఇంకు మార్క్ ఈజీగా పోతుందని చెప్పి ఇప్పుడు బిఎంసీలో వచ్చిన ఎన్నిక. దాన్ని బయటికి దాన్ని లేవనెత్తితే లేదు మేము మోడర్న్ టెక్నాలజీ మార్కర్ వాడాము, మీరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే మేము యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. సింపుల్గా ఒక క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు ఊరికనే పోతుందండి ఇది అని వాళ్ళు నెయిల్ పాలిష్తో తుడిస్తే పోతుందండి అని అంటే అదేమి లేదు అంటే ఒకసారి చూపిస్తున్నారు కదా, వాళ్ళు ఓటేసి వచ్చినోడు రిమూవ్ చేసి చూపిస్తున్నారు కదా. దెర్ ఇస్ నో రూమ్ ఫర్ మ్యానిపులేషన్ అంటారు. అంటే డీటెయిల్డ్ ఎవిడెన్స్ చూపిస్తుంటే కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా అవాయిడ్ చేస్తున్నారు, డెనియల్ చేస్తున్నారు. మ్యానిపులేషన్ చేసే అవకాశం లేదు, ఇది అలా జరగదు, జరిగే అవకాశం లేదు, ఇలా అంటున్నారన్నమాట. ఓకే స్పెసిఫిక్ ఆన్సర్స్ ఇవ్వకుండా ఫ్రేమ్వర్క్ని డిఫెండ్ చేస్తున్నారు. మేము ఎలక్షన్ ప్రాసెస్ ప్రకారం పోతున్నాము, టెక్నికల్ ఫీచర్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఇంటిగ్రిటీకి సంబంధించినవి, ఈవీఎంస్ చాలా మంచివి, ఇలాగ గ్యాస్ లైటింగ్ చేస్తున్నారు, ఒక సమస్యని టక్కని దించేస్తున్నారు. డేటా ఇవ్వరు, డేటా షేర్ చేయరు. సరే ఇంక మనం ఎంతసేపు చెప్పుకున్నా ఇదే తిరిగి చెప్పి, అందుకే ద లీడర్ ఆఫ్ అపోజిషన్ రోట్ నెక్స్ట్ దట్ ఎలక్షన్ కమిషన్ ఇస్ గ్యాస్ లైటింగ్ ది సిటిజన్స్ అని అతను పోస్ట్ చేసినందుకే. థ్యాంక్ యూ, నమస్కారం.